హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ కూడా నల్గొండ నరసింహస్వామి టెంపుల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ సాటర్డే షూట్ చేశానండి. లాస్ట్ ఫ్రైడే మేము వేములవాడ వెళ్ళామని చెప్పాను కదా. ఆ ఫ్రైడే రోజు అక్కడ పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మేము 9:30 వరకు నల్గొండ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళామండి. టోటల్గా ఒక 16-17 మెంబర్స్ ఉంటారు. 17 మెంబర్స్ ఉంటారు. ఇంకా అక్కడే స్నానాలు చేసి వచ్చాము. కానీ గుడిలోకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వాటర్ కొన్ని చల్లేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడి టెంపుల్కి వెళ్ళాలండి. ఇప్పుడు టోటల్గా ఒక 350 పైనే ఉంటాయన్నమాట మెట్లు. మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఆ మెట్లన్నీ ఎక్కుతుంటూ పై వరకు మనం వెళ్ళాలన్నమాట. ఎంట్రన్స్లో వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఉన్నారు. మా వెనకాల, మా ముందు ఇలా అందరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేవి షూట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చైతు వచ్చేసి కింద అత్తమ్మ దగ్గర ఉన్నాడండి. అంటే వాడు అంత దూరం నడవలేడు కదా, ఇంకా అత్తమ్మ కూడా నడవలేదు. ఇంకా వాళ్ళిద్దరిని కింద వెహికల్లో కూర్చోబెట్టాము. ఇంకా మేమందరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్గా అనిపించేది, కానీ మధ్య మధ్యలో ఇంకా అక్కడక్కడ ఆక్కుంటూ వెళ్ళిపోయాము. చాలా మెట్లు ఉన్నాయండి, మామూలుగా లేవన్నమాట మెట్లు అనేవి. గూడెం సత్యనారాయణ స్వామి మెట్లు ఎలా ఉంటాయో ఇంకా అంతకంటే డబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా మళ్ళీ మెట్లు కూడా చాలా హైట్లో ఉన్నాయి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా అక్కడక్కడ ఆక్కుంటూ ఇంకా పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవి వచ్చేసి మేము కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నామండి. మధ్య మధ్యలో కొంచెం లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి చిన్న చిన్న పిక్స్ అనేవి అయితే ఇక్కడ తీసి పెట్టుకున్నాము. ఇదంతా కూడా చాలా పెద్ద ఫారెస్ట్ అండి. చూడండి రాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. దీని మధ్యలోకి వెళ్ళి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా చివరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకు ఈ నరసింహస్వామి దేవుడు అనేది అక్కడ ఉన్నారు. చూడండి రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. 350 పైనే ఉన్నాయని చెప్పాను కదండి మెట్లు. ఇంకా అక్కడక్కడ ఆక్కుంటూ కొన్ని పిక్స్ అనేవి తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. ఇక్కడ పెద్దగా రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ పిక్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నాము. నైసి అయితే ఇంకా వాళ్ళ అన్నయ్యలతో పాటు ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దానికి చాలా హ్యాపీగా ఉంది నడవడం. ఇంకా మనకంటే పిల్లలే బెటర్ ఏమో అనిపిస్తుంది. వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, మేమేమో అక్కడక్కడ ఆకుతుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫ్లాట్గా ఉందండి, ఒక బండరాయి. ఈ ఫ్లాట్ బండరాయి పైన అక్కడక్కడ ఇలా రోళ్ళ టైప్ ఉన్నాయన్నమాట. చూడండి దాంట్లో పసుపు కుంకుమ కూడా వేశారు. బట్ అది ఎందుకు వేశారు అనేది తెలియదు, ఎందుకంటే మేము రావడం ఫస్ట్ టైం కదా. అక్కడక్కడ ఆగుతూ చివరికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. జనాలు కూడా వచ్చేసారు మాకంటే ముందుగా. మీకు అక్కడ చూపిస్తున్నాను కదండి పూజారి. ఈ పూజారి మార్నింగ్ 10:30కి అలా వస్తాడనమాట. ఎందుకంటే ఆ ఫారెస్ట్లో నుంచి అన్నిసార్లు కిందికి పైకి ఎక్కడం చాలా కష్టం కదా. తను ఇంకా ఒక్కసారి వచ్చేసి ఈవినింగ్ వరకు ఉంటాడు కావచ్చు. సో ఇక్కడ ఫైనల్గా టెంపుల్ వ్యూ అంతా కూడా ఇలా ఉందండి. ఇక్కడ నుంచి చూస్తే మనకు కింద ఉన్న పొలాలు ఇదంతా కూడా కనిపిస్తుంది అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నైసి వాళ్ళ డాడీ ఇంకా ఫోటో తీసుకుంటున్నారు. ఇక్కడ అందరూ క్యూలో నించుంటున్నారు. రష్ అయితే పెద్దగా ఏం లేదండి, అంటే మా తర్వాత వస్తారేమో. ఇంకా మేము మార్నింగ్ 9:30-10 వరకు వచ్చేసాం కాబట్టి రష్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి ఇవి వాటర్ అంట, కోనేరు వాటర్. ఇవి చల్లుకొని టెంపుల్కి వెళ్తారంట, కానీ ఆ వాటర్ అయితే అస్సలు బాగాలేవు, చాలా డర్టీగా ఉన్నాయి. ఇంకా మేము అక్కడక్కడ ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి. ఇదంతా కూడా రాయితోనే చెక్కించారనమాట. ఆ తర్వాత కింద ఒకటి అల్లుబండ అనేది ఒకటి ఉందండి, అది చూపిస్తాను చూడండి. ఇదేనండి అల్లుబండ. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టేసుకొని మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని ఈ బండను పైకి లేపితే ఆ కోరిక నెరవేరుతుందంట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు. నేను ఇంకొకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి పైకి లేపుతున్నాను. కానీ నేను ముందు ఒకసారి వెయిట్ చూసానండి. మామూలుగా చేతులతో ఒకసారి పైకి లేపితే చాలా వెయిట్ ఉంది, కానీ ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ పైకి లేపుతున్నాను. కానీ చాలా వెయిట్ ఉంది, లేవలేదండి. నేను ఇక్కడ రియల్ వాయిస్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. చాలా కామెడీగా ఉంటుంది. అంటే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది, మనం ఎవరి నమ్మకాన్ని కూడా తప్పు పట్టాలని లేదు.
లేస్తుంది అది క్లాత్ బరోబ్బర్ లేస్తుంది ఇప్పుడు లేపు లేస్తుంది గట్టిగా వాడు మెడలు గట్టిగా మెడల్ చేతి బలమే ఇంకా నా వల్ల అవ్వట్లేదండి. నేను ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి క్యూ ఇలా ఉంది. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. చాలా చిన్నగా ఉంది. దీంట్లో నుంచి మనము అక్కడ చిన్నగా ఒక గుడి కనిపిస్తుంది కదా, దాంట్లో ఈ నరసింహస్వామి దేవుడు ఉన్నానమాట. గుళ్ళల్లో ఫోన్ అయితే అలా ఉండదు, బట్ నేను మీకు చూపిస్తున్నానండి. ఫోన్ మధ్యలో పెట్టేసుకొని ఎవరికి కనిపించకుండా మీకు చూపించాలని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. చాలా బాగుందండి టెంపుల్, లొకేషన్, ఫారెస్ట్ ఇదంతా కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి, ఎప్పుడు కూడా రాలేదన్నమాట. చూసారు కదండి నరసింహస్వామి దేవుడు ఎలా ఉన్నాడు అనేది. చాలా క్లియర్గా మీ అందరికీ కూడా కనిపించింది అనుకుంటున్నాను. మీకోసమేనండి. చాలా భయంతో ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. ఇక్కడ నైసి లేపుతుందనమాట ఈ రాయిని. నేను కూడా మళ్ళీ తర్వాత లేపానండి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ అందరం కూడా బయట ఇలా కూర్చున్నాము దేవుడి దగ్గర కాసేపు. వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఒక 16-17 మెంబర్స్ అలా ఉంటారు. నేను ఇంకా అల్లుబండని లేపడానికి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్ళానండి. ఒకసారి నేను అనుకున్నానంటే ఖచ్చితంగా ఇంకా అది లేవాల్సిందే. మళ్ళీ ట్రై చేస్తా అని చెప్పేసి వెళ్ళాను. చూడండి మీరు కూడా వాయిస్. గుడి దగ్గర కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము కిందకి దిగుతున్నామండి. చూడండి మెట్లు ఎన్ని ఉన్నాయో. పైకి వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా ఈజీగా దిగేయచ్చు. ఇక్కడ చూడండి ఇవి పరికి పళ్ళంట. నేను ఎప్పుడు చూడలేదు. ఇదంతా ఫారెస్టే కాబట్టి అక్కడక్కడ చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకటైతే దొరికింది, టేస్ట్ చేశాను. బాగుంది. కొంచెం బొగరుగా కొంచెం ఏదో టేస్ట్ లాగా ఉందన్నమాట. ఇంకా మెట్లన్నీ దిగేసి ఇంకా వెహికల్లో అయితే కూర్చున్నాము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ కొండగట్టు వెళ్ళామండి. ఇంకా వెహికల్లో నుంచి సామాన్ అదంతా కూడా బయటికి తీసేస్తున్నాము. రష్ ఇక్కడ కూడా చాలా తక్కువనే ఉందండి. ప్రతిసారి చాలా ఎక్కువ రష్ ఉంటుంది, బట్ ఈసారి ఎందుకో వేములవాడలో కొండగట్టులో చాలా తక్కువ మెంబర్సే ఉన్నారు. చాలా ఈజీగా దర్శనం అయిపోయింది. ఇది వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. చాలామందికి తెలుసు, బట్ ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఇంక ఇక్కడ టెంకాయ తీసుకోవడం చెప్పేసి తీసుకుంటున్నాము. ఇక్కడి నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళాలి, కానీ లాస్ట్ ఇయర్ నుంచి కోనేరులో వాటర్ అయితే పెట్టడం లేదండి. జస్ట్ ఇక్కడ కోనేరులో అయితే వాటర్ లేవండి. 2 ఇయర్స్ నుంచి కరోనా కదా, వాటర్ అయితే పెట్టట్లేదు. వేములవాడలో కొండగట్టులో కోనేరు వాటర్ అనేవి మొత్తం బ్లాక్ చేశారనమాట. మామూలుగా ట్యాప్ వాటర్ అలా చల్లేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. చూడండి ఇక్కడ రష్ అయితే చాలా తక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఎక్కువ రష్ ఉంటే బయట నుంచి క్యూ కడతారు, చాలా టైం పడుతుంది. ఇంక ఈ ఇయర్ రష్ లేకపోవడం వల్ల మేము చాలా ఈజీగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. గుడి దగ్గర ఒక 15-20 నిమిషాలు అలా టైం స్పెండ్ చేసి కాసేపు అలా కూర్చొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఓకే అండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి కనుక వస్తే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది. ఆ బెల్ని కూడా ఒకసారి టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చండి. అంటే కుకింగ్ సంబంధించినవి కానివ్వండి, మంచి మంచి వ్లాగ్స్, స్టిచ్చింగ్, రెసిపీస్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయన్నమాట. కొత్తగా ఎవరైనా వస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.